సభా అధ్యక్షులు పెద్దలు నరసింహాచారి గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, జయశంకర్ సార్ గురించి ఒక్కొక్క సందర్భాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు, జయశంకర్ సార్తో మాకు కూడా చాలా సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక్కొక్క సందర్భంలో వారు ఆ సందర్భానికి సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మరి వివరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో తన జీవిత కాలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కృషి చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు జయశంకర్ సార్ చరిత్ర ఉంటుంది. ఆయన చాలా సందర్భాలలో చాలా మాటలు చెప్పినారు. మాకు వనరులు ఉన్నాయి, వాటిపైన హక్కులు కావాలి, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మేము రావాలి, అందుకే మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని నినదించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా తను విద్యార్థి దశ నుండే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్భయంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ముల్కీ రూల్స్ వ్యతిరేకంగా ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి మరి నినదించినటువంటి వ్యక్తి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎక్కడ కూడా జంకకుండా తలవొగ్గకుండా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా అనేక వేదికలపైన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మరి గొప్పగా గొంతెత్తినటువంటి ఒక గొప్ప నాయకులు జయశంకర్ గారని ఈ సందర్భంగా మనం మననం చేసుకోవాలి. ఇంకా అనేక విషయాలు వారు మాకు అందించిన స్ఫూర్తి. వాస్తవంగా వారు కేసీఆర్ గారితో ఏనాడైతే కలిసిండ్రో ఆనాడు నుంచే కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు మరి ఒక ఆయుధంలాగా వారు తోడైనరు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగేంత వరకు కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, నేను నా కూతురుకు పెళ్లి చేస్తున్నటువంటి సందర్భంలో అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పద్ధతిలో పెళ్లి చేస్తున్న సందర్భంలో ఆ పెళ్లికి అధ్యక్షత వహించింది కూడా పెద్దలు జయశంకర్ సార్. ఆ ఫోటోలు కానీ ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. మరి ఆ రోజు వారి చేతుల మీదుగా నా కూతురు మ్యారేజ్ జరగడం, అనేక సందర్భాల్లో ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కేసీఆర్ గారితో చర్చలు జరిగినప్పుడు ఎన్నో సందర్భాలలో వారితో కలిసి ఉండేటువంటి అవకాశం మాకు కలిగింది. వారి జయంతి సందర్భంగా వారికి అనేక విషయాలను మనం గుర్తు చేసుకోవడం మన అవసరం. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.